జాబ్ లో వచ్చేసి ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ వే. ఫిక్స్డ్ పని వేళలు ఉంటాయి. ఒక పని భద్రత ఉంటుంది. అలాగని ఒక ప్రైవేట్ జాబ్కి వస్తే ఒక ఓన్లీ పని భద్రతే ఉంటుంది కానీ అదర్ యాక్టివిటీస్ అని ఏమి ఉండవు. గవర్నమెంట్ జాబ్ లో అయితే ఫిక్స్డ్ శాలరీ ఉండదు. వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. ఓకే, వెస్టేజ్ లో వచ్చేసరికి ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. ఇందులో శాలరీ వచ్చేసి ఒక నెట్వర్క్ నిర్మించి మన ప్రయత్నం మనం ఇచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది. సమయానికి అనుగుణంగా పనిచేస్తూ ఆదాయం సంపాదించగల ప్రత్యామ్నాయ మార్గం అండి వెస్టేజ్ వచ్చేసి. ఈ జాబ్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుందంటే అండి, ఫస్ట్ శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంటి రెంట్ కట్టాల్సి వస్తుంది. ఇంటి రెంట్ కట్టేస్తాము. అలాగే పిల్లల ఫీజులు ఉంటాయి. ఓకే, తర్వాత ఎల్ఐసీలు ఉంటాయి. ఇంకా ఈఎంఐలు అన్ని కట్టేస్తే జాబ్ ఒక 5 నుంచి 10వ తారీఖు లోపుగా మొత్తం ఫినిష్ అయిపోతుందండి. చూసుకోవడానికి కూడా శాలరీ ఏముండదు అకౌంట్లో. ఇది వచ్చేసి జాబ్ అండి. మన వెస్టేజ్ లో వచ్చేసి మనం ఎంత చేసుకుంటే అంత అనేది. మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో వచ్చేసి శాలరీ వచ్చేసి మనం ఎంత టైం కేటాయిస్తే అంత టైం, మనం ఎంత చేయగలిగితే, ఎంత టీం బిల్డ్ చేయగలిగితే అంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి జాబ్ చేసుకుంటూ కూడా చేయొచ్చండి. జాబ్ మానేసి వెస్టేజే చేయమని అయితే నేను ఇక్కడైతే చెప్పట్లేదండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మన ప్రపంచ ధనికుల్లో 75% వ్యాపారవేత్తలు ఉన్నారు, 15% ఇన్వెస్టర్స్ ఉన్నారు, 7% అథ్లెటిక్స్ ఉన్నారు, 3% యాక్టర్స్ ఉన్నారు, 0% మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఒక్కసారిగా ఉండాలంటే కనుక మనం ఓన్లీ ఒక శాలరీ మీద డిపెండ్ అయితే మనం ఎప్పటికీ కూడా దాని మంతలు అవ్వలేమండి. నెక్స్ట్ వచ్చేసి ఒక జాబ్ చేయాలంటే, ఒక జాబ్ రావాలంటే, ఇప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఒక 5 yearsకి అలా స్కూల్లో వేసేవారు. ఆ స్కూలింగ్ వేసిన తర్వాత మనకి 18 years చదవాల్సి వస్తుంది. జస్ట్ నేను ఒక పీజీ వరకు చెప్తున్నాను. అప్పుడు 20 to 25 years అనేది మనం చదవడానికి మనకి ఏజ్ వస్తుంది. ఆ తర్వాత ఈ ఏజ్ లో కూడా మనం ఎంత డబ్బు పెట్టాల్సి వస్తుందంటే చదువుకోవడానికి, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఎల్కేజీకే చూసుకుంటే రియల్ గా ఒక 50,000 నుంచి 1 lakh వరకు ఎల్కేజీకే మనం ఫీజులు అనేవి కడుతున్నాము. అలాగే ఈ టైం అంతా కూడా చదువుకోవడానికి ఎంతో కష్టపడి చదువుకుంటాం. ఒక ఎగ్జామ్ రాసే దగ్గర నుంచి అంతా కూడా ఎంతో కష్టపడి చదువుకుంటాం. అలాగే ఒక అమౌంట్ కూడా చదువుకోవడానికి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అయితే చాలా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏ పెట్టకుండా చదువుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లోనే పిల్లలు చదివించుకోవాలని ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కాబట్టి చాలా అమౌంట్ అనేది ఇక్కడ ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే 20 to 25 years కూడా అక్కడ మనం పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. మన లైఫ్ లో దేవుడిచ్చిన లైఫ్ మనకి ఎంత ఉంటుందంటే 80, 70, 80 లేకపోతే 60 అంతవరకు మన లైఫ్ స్పాన్ ఉంటే, ఇక్కడ చదువుకోవడానికి ఒక 20 to 25 years గడిచిపోతాయి అనమాట. ఇంకా పిహెచ్డీలు ఎంఎస్ చేసే వాళ్ళకి 30 years వరకే వెళ్ళిపోతాయండి. అట్లా చదువుకొని, అంత కష్టపడి చదువుకొని ఒక జాబ్ రావాలంటే అంత కష్టపడి చదువుకున్న తర్వాత మనకు వచ్చే జాబ్ ఏంటంటే, జాయిన్ అయిన తర్వాత ఒక జాబ్ వచ్చేసి మనం 10 to 15,000 శాలరీ మాత్రమే ఒక మినిట్ 10 to 15,000 మాత్రమే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయగలుగుతాం. ఈ అమౌంట్ మనకు సరిపోతుందా అంటే సరిపోదు. సర్దుకొని బ్రతకాల్సి వస్తుంది. 1 month లో మనం శాలరీ అంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత ఒక క్రెడిట్ యూజ్ చేయాల్సి వస్తుంది. మనం ఆ విధంగా అప్పుల బారిన కూడా పడిపోతుంటారు చాలా మంది ఇలా చేయడం వల్ల. అలాగే పర్సెంటేజ్ వచ్చేసి వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి
చేయట్లేదు. అంటే కొన్ని సర్టిఫికేట్లు పట్టుకొని బయటకు వచ్చే వాళ్ళ లిస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడొచ్చేసి రిలేటెడ్‌గా జాబ్స్ అనేవి దొరకట్లేదు చాలా మంది. ఇప్పుడు నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి ఎళ్ళలేదు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి ఎళ్ళకుండా నేనేం చేశాను, ఒక అకౌంటెంట్‌కెళ్ళాను. అంటే నా చదువుకి, నేను చేసిన జాబ్స్‌కి అసల సంబంధమే లేదు. అట్లా చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు 95% మంది ఉన్నారు. ఓన్లీ 5% మాత్రమే వాళ్ళకి చదువుకు సంబంధించినటువంటి రిలేటెడ్ జాబ్స్ మాత్రమే చేస్తున్నారు. ఇది కన్ఫర్మ్‌గా ఇది రియల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం జాబ్ చేస్తే మన టైంని మనం సేల్ చేస్తున్నాం. జాబ్స్ లో జాయిన్ అయిన తర్వాత మనకి 60 years లో రిటైర్మెంట్ అనేది ఉంటుంది ఒక జాబ్ లో. అప్పుడు మనం జాబ్ చేసి 5 years అనమాట జాబ్ మనం. అలాగే మన వెస్టేజ్ బిజినెస్ లో వచ్చేసరికి మనం ఒక బిజినెస్ ఓనర్స్ గా ఉంటాం. ఇక్కడ టైం అనేది మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను దీంట్లో రిటైర్మెంట్ తీసుకునేది ఒక 35 years అనుకున్నాము. 35 ఇంటూ నేను జాయిన్ చేసే కెపాసిటీ అంటే టీమ్ కెపాసిటీ కూడా ఒక 35 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 35 మెంబర్స్ ప్లస్ 35 అలా టైం అనేది కూడా మల్టిపుల్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ మనము ఒక ఎంప్లాయీగా ఉండము, ఒక ఓనర్ గా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి టైం సేల్ లో వచ్చేసి ఒక వ్యక్తి 1 month లో 25 days జాబ్ చేస్తే తనకు వచ్చేది 10,000 రూపీస్ శాలరీ అనుకుంటే 8 hours లో 400 తీసుకుంటాడు. అంటే ఒక రోజు జీతం వచ్చేసి 400. పర్ డే వేసుకుంటే 50 రూపీస్ అనేది ఇక్కడ శాలరీ వస్తుంది. టైం సేల్ చేసి, అంటే ఇక్కడ మనం టైం సేల్ చేస్తున్నాం. మనకు దేవుడిచ్చినటువంటి టైం ని ఇక్కడ బాస్ కి, ఎవరైతే అక్కడ బాస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మి మనం శాలరీ అనేది తీసుకుంటున్నాము. నెక్స్ట్ మన వెస్టేజ్ లో వచ్చేసరికి సపోజ్ నేనే ఉన్నాను, నా కింద ఒక 2000 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్. వాళ్ళు 8 hours వర్క్ చేశారంటే మన వెస్టేజ్ లో ప్లానింగ్ చెప్పడం దగ్గర నుంచి వాళ్ళ టీమ్ బిల్డింగ్ అని వాళ్ళు 8 hours వర్క్ చేశారంటే అక్కడ అవర్స్ వచ్చేసి మల్టిపుల్ అవుతున్నాయి. 16,000 అవర్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి కాబట్టి 16 hours ఇంటూ 50 రూపీస్ 8 lakhs. అంటే పర్ డే వచ్చేసి 8 lakhs అనేది శాలరీ రూపంలో ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ బిజినెస్ ఓనర్ గా సపోజ్ నేనే వర్క్ చేయిస్తే గనక నాకు 8 lakhs వస్తుంది. అంటే పర్ డే 8 lakhs వస్తే 1 month లో 2.4 crores అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది ఇక్కడ, టైం మల్టిపుల్ కాబట్టి. నెక్స్ట్ ఒక జాబ్ లో వచ్చేసి 8 to 12 hours అనేది వర్క్ చేస్తుంటాం. ఇక్కడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోవడం అంటే ఇప్పుడు చాలా దూరాలు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీని ఒక ఊరిలో పెట్టి ఇంకొక ఊరికి జాబ్ బండి మీద కానీ లేదా బస్ లో కానీ అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి 2 గంటల నుంచి 4 గంటలు టైం అనేది ఖచ్చితంగా పడుతుంది జర్నీకి. అది వాళ్ళకి టైం వేస్ట్ అనమాట. అలాగా టైం అనేది వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది ఒక జాబ్ చేసే వాళ్ళకి. అలాగే మన వెస్టేజ్ లో తీసుకుంటే 4 to 12 hours వర్క్ టైం సేవ్. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అయినా మనం వర్క్ చేసుకోవచ్చు మన వెస్టేజ్ లో. ఇప్పుడు నేను ప్రెసెంట్ చీరాల్లో ఉన్నాను, నా టీం అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నారు, కొంతమంది చీరాల్లో కూడా ఉన్నారు. సో నేను ఎక్కడున్నా సరే నా టైం అనేది నేను సేవ్ చేసుకుంటాను ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా నేను మీకు ఇప్పుడు జూమ్ మీటింగ్ చెప్పగలుగుతున్నాను కదా, ఆ విధంగా టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా నేను చాలా మందికి ఇన్విటేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా నా వర్క్ అనేది జరుగుతుంది. చాలా మందితో నేను ప్రొడక్ట్స్ కొనిపించుకోవచ్చు, చాలా మందికి చెప్పుకోవచ్చు. నా టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది కాబట్టి మన వేస్టేజ్ లో టైం వేస్ట్ అనేది అస్సలు లేదు. మనకి వీలైన దగ్గర మనం ఎక్కడ నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఎక్కడున్నా గానీ మనం ఇక్కడ అనేది టైం చేసుకుంటూ మన బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ అంటే జాబ్ లో కంపెనీ వచ్చేసి ఫిక్స్డ్ గా 8 hours కరెక్ట్ గా రావాలి, తంబేయాలి, అలా ఉంటుంది కంపెనీలో వచ్చేసి. 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే లేట్ మెంబర్ కింద వేస్తారు. అలా తంబేయటం కూడా ఉంటుంది ఇక్కడ టైం అనేది ఇట్లా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒక బస్ లో వచ్చినా సరే, ఒక ట్రైన్ లో వచ్చినా సరే ఈ విధంగా మనం కంపెనీలో వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. పరిగెట్టి చేయాల్సి వస్తుంది. అలాగే మన వెస్టేజ్ లో వచ్చేస్తే 2 to 4 hours వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి శాలరీ అనేది ఇక్కడ మనం ఎర్న్ చేయగలుగుతాం. నిజంగా వెస్టేజ్ లో ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ.
2 to 4 అవర్స్ వర్క్ చేసుకుంటాము. ఎక్కడున్నా సరే, ఎక్కడ నిలబడైనా సరే మనం వర్క్ చేసుకోగలుగుతాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి జాబ్‌లో హార్డ్ వర్క్ చేయాలండి. ఒక బ్రెయిన్‌తో మన శరీరం అంతా గూడా చేసుకోవాల్సొస్తది హార్డ్ వర్క్. ఇప్పుడు ప్రెజెంట్ మా హస్బెండ్‌ని తీసుకుందామండి. తను ఫార్మాస్యూటికల్ కంపెనీలో చేస్తుంటారు. ఆహ్, వాళ్ళకి బరువుగా ఉండే షూస్ ఇస్తారు. బరువుగా ఉండే షూస్ ఇచ్చి 2 స్టేర్లు అలా వాళ్ళకి జాబ్ చేసినంత సేపు గూడా పైకి ఎక్కడం, కిందకి దిగడం, పైకెక్కడం, కిందకి దిగడం. అది చాలా హార్డ్ వర్క్. ఇంకా బ్రెయిన్‌తో చేసేవి ఏమిటంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వచ్చేసి ఒక బ్రెయిన్ ఫంక్షన్ జరిగితేనే అక్కడ కోడింగ్ అనేది జరుగుతుందండి. ఆ కోడింగ్ జరగడం వల్ల బ్రెయిన్‌కి చాలా స్ట్రెస్ అన్నమాట. ఆ కోడింగ్ విషయంలో ఒక్క మిస్టేక్ వచ్చినా గాని ప్రోగ్రామ్ తీసుకోదు. ఒక కామా దగ్గర, ఫుల్ స్టాప్ దగ్గర ఒక్క ఎర్రర్ వచ్చినా సరే తీసుకోదన్నమాట. అక్కడ అది చాలా హార్డ్ వర్క్ అండి. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటేనే అంత సాలరీస్ ఇస్తున్నారంటే చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న జాబ్స్ అండి ఇవి. ఇక్కడ మన వెస్టేజ్‌లో వచ్చేసరికి ఒక స్మార్ట్‌గా మన ఎదురుగా కనపడుతున్న వ్యక్తికి ఏం నీడ్స్ ఉన్నాయి? హెల్త్ నీడ్స్ ఉన్నాయా? లేకపోతే ఒక జాబ్ ఇంట్రెస్ట్ ఉందా? లేదా ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా? తనకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి స్మార్ట్‌గా థింక్ చేసి మాట్లాడే విధానంలో ఒక స్మార్ట్‌నెస్ కనబడితే గనక ఇది మనకు స్మార్ట్ వర్క్ అయిపోతుంది. జాబ్‌లో వచ్చేసి నో టైమ్ అండ్ మనీ ఫ్రీడమ్. జాబ్‌లో వచ్చేసి టైం ఉండదు. మనీ ఫ్రీడమ్ గూడా ఉండదు. ఎందుకంటే టైం అనేది ఇప్పుడు తీసుకుంటే మన మనకు తెలిసిన బంధువులతో గాని, మనకు తెలిసిన రిలేషన్స్‌తో గాని, మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో గాని, టైమ్ స్పెండ్ జేయడానికి గాని, ఎక్కడికైనా వెళ్ళడానికి గాని, ఏదైనా టూర్ ప్లాన్ జేసుకోవడానికి గాని, ఈ జాబ్‌లో ఉన్న వాళ్ళకి లీవ్స్ దొరకవు. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. మనీ ఫ్రీడమ్ అసలే ఉండదు. ఇందాక చెప్పాను గదండీ! మనీ అనేది 10వ తారీఖు అయిపోద్ది గాబట్టి మనీ ఫ్రీడమ్ అని ఉండదు. తర్వాత మనం క్రెడిట్ కార్డ్‌లు ఎతుక్కోవాల్సొస్తది. మనీ లేక అయి వచ్చిన అమౌంట్ సాలరీ అయిపోయి క్రెడిట్ కార్డ్‌లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ జాబ్ చేసే వాళ్ళలో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ మళ్ళీ జాబ్‌లో వచ్చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. తనకొచ్చేసి 9థ్ మంత్ నుంచి వాళ్ళు ఆహ్, సెలవిస్తారు. 9థ్ మంత్ తర్వాత బేబీకి డెలివరీ అయిన తర్వాత 5థ్ మంత్ వరకు వాళ్ళు సెలవిస్తారు. ఆ తర్వాత కంపల్సరీ 5థ్ మంత్ బేబీని ఇంట్లోనే వదిలిపెట్టేసి తను జాబ్‌కెళ్ళాలి. ఖచ్చితంగా ఎళ్ళాలి. బేబీ ఏడ్చినా సరే ఎవరికైనా అప్పజెప్పేసి ఆ జాబ్ అనేది ఖచ్చితంగా చేయాలి. లేదు నేను బేబీనే చూసుకుంటాను, నేను ఇంట్లోనే ఉంటానంటే గనక వాళ్ళకి సాలరీ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి నిజంగా కూలి పని చేసుకునే వాళ్ళు గూడా ఆహ్, అంటే వాళ్ళకి రావాల్సినటువంటి జీతాన్ని అంటే పర్ డే జీతాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లాగంటే ఇప్పుడొక ఓకే. ఇల్లు కట్టేవాళ్ళుంటారు గదా! కూలీలుంటారు గదా! వాళ్ళు కూలి పనికి రావాలంటే మాకు 700 ఇచ్చి గాని, 800 ఇచ్చి గాని ఫుడ్ పెడితే గాని మేము వర్క్‌కి రాము అని బెదిరించే సిట్యుయేషన్‌లో ఒక కూలీ గూడా ఉన్నాడు గానీ, ఒక జాబ్ చేసే వ్యక్తి అలా బెదిరించే సిట్యుయేషన్ లేదు. బాస్ బెదిరిస్తే నోరు మూసుకొని కూర్చోవడం తప్ప. నెక్స్ట్ మన వెస్టేజ్‌లో వచ్చేసరికి టైమ్ అండ్ మనీ ఫ్రీడమ్ అనేది కంపల్సరీ ఉందండి ఇక్కడ. టైము మనకు కావాల్సిన టైంలో చేసుకోవచ్చు. మనం ఏదైనా అకేషన్స్‌కెళ్ళాలంటే అకేషన్స్‌కి వెళ్ళి అక్కడ గూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి నేను ఫస్ట్ టైమే చెప్పాను. మనం ఎంత చేసుకుంటే అంత సమయానికి అనుగుణంగా పనిచేస్తే ఆదాయం సంపాదించుకోవచ్చనమాట. ఏ టైంలోనూ చేసుకోవచ్చు. మనీ మనం చేసిన దాన్ని బట్టే అమౌంట్ వస్తుంది. మనం వెస్టేజ్ కంపెనీకి ఎంత బిజినెస్ ఇవ్వగలిగితే అంత అమౌంట్ కాలిక్యులేషన్ చేసి మన వెస్టేజ్ మనకి సాలరీ రూపంలో ఎవ్రీ మంత్ 10థ్‌న సాలరీ ఇవ్వడం జరుగుతుంది మన వెస్టేజ్‌లో. ఇక్కడ ఫిక్స్డ్ టైమ్. జాబ్‌లో వచ్చేసి ఫిక్స్డ్ టైమ్ అండ్ మనీ. అంటే ఫిక్స్డ్ సాలరీ. జాబ్‌లో వచ్చేసి ఫిక్స్డ్ సాలరీ ఇదొక ట్రెడిషనల్ వే. ఇక్కడ వెస్టేజ్